ఉంటుండొచ్చు. నా పేరు అపర్ణ. ఏం లేదండి, మనం అందరం ఇక్కడ ఉంటున్నాం కాబట్టి ఒక ఫ్యామిలీ లాగా ఉంటే ఏ చిన్న సిచ్యువేషన్ వచ్చినా బిజినెస్ పర్పస్ ఒకరినొకరు చెప్పుకొని సేల్స్ ముందుకెళ్ళచ్చు. చాలా మంది డిసప్పాయింట్ అవుతున్నారు అవ్వట్లేదు అని. మన ఫస్ట్ కస్టమర్ని వెళ్ళే దగ్గర ఏంటంటే మనం ఫ్రెండ్లీగా మూవ్ అవ్వాలి వాళ్ళతో. మన విషయాలైనా వాళ్ళ విషయాలైనా మనం చెప్పే వర్డ్స్ కూడా వాల్యుబుల్గా ఉంటాయి కాబట్టి మనల్ని చెప్పే విధానాన్ని వాళ్ళు నమ్ముతారు, తప్పకుండా వచ్చి మనతో ఫ్లాట్స్ కొంటారు. నేనైతే ఇప్పుడు చాలా వరకు సేల్స్ ఇచ్చాను కంపెనీకి. ఫస్ట్ నేను వాళ్ళతో ఫ్రెండ్లీగా మూవ్ అయ్యా, ఫ్యామిలీ మెంబర్స్ లాగా. అలా నేను ఏది చెప్పినా కానీ మంచి జెన్యున్ కంపెనీ. ఈ లింక్ డాక్యుమెంట్స్ తప్పకుండా నేను ఫ్రెండ్స్కి చూపిస్తాను ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ. మన బ్రోచర్స్ కానీ లింక్ డాక్యుమెంట్స్ కానీ అన్నీ చూపించాను. వెంచరు తీసుకెళ్లే ముందే 50% నేనే చెప్పేస్తాను మన వెంచర్ గురించి. అక్కడికి వెళ్ళాక మన వెంచర్లో డెవలప్మెంట్స్ నేను ఇక్కడ బ్రోచర్లో ఏవైతే వాళ్ళకి చూపించానో వెంచర్లు అవన్నీ ఉంటేనే మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, లేదంటే పెట్టద్దు. అట్లా నా మీద నమ్మకంతో నేను మీ దగ్గరికి వచ్చాను. కంపెనీ మీద నమ్మకంతో నేను మీకు చెప్తున్నా కాబట్టి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటా, రిజిస్ట్రేషన్ విషయం కానీ డెవలప్మెంట్ విషయస్ కానీ. కాబట్టి మీరు పెట్టవచ్చు అంటే తప్పకుండా నాకు వీక్లీ ఒక ఫ్లాట్ బుక్ అయితే అయిందండి. అందరూ ఫ్రెండ్స్ ఇప్పించారు. అట్లా 10 ఫ్లాట్స్ వరకు నేను సార్ వాళ్ళకి ఇప్పించగలిగాను. ఇబ్బంది ఏం లేదు. సార్ అన్నారు కదా ఇందాక మనం అందరం ఫ్యామిలీ లాగా ఉంటారు, మేడం కరెక్ట్ చెప్పిందని. నేను ఎవ్రీడే రాలేకపోయినా డే బై డే మాత్రం కంపల్సరీ ఆఫీస్కి వస్తాను. నేను ఎక్కడున్నా కానీ ఆఫీస్కి వెళ్ళాలనే మైండ్ సెట్ నాకైతే ఒకటి వచ్చేసింది వీళ్ళతో కలిసాక. నాకు బిజినెస్ మైండ్ నాది. యాక్చువల్లీ 2-3 బిజినెస్లు ఉన్నాయి. అవి కూడా నేను వర్కర్స్ని పెట్టి మన ఆఫీస్కి అయితే వస్తాను. చాలామంది పాపం రాలేకపోతున్నారు. వస్తూ ఉంటేనే మనకు సేల్స్ అయింది. ఇక్కడ ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క పాయింట్ మనకు తెలుస్తుంది. యాక్చువల్లీ నా ఇన్కమ్ వచ్చేసి నెలకు 1,00,000 రూపాయలు. అవన్నీ పక్కన పెట్టి కూడా వస్తున్నాను నేను. ఎందుకంటే మన ఫ్యామిలీ లాగా అనుకున్నాం కదా, కలవకపోతే ఇప్పుడు మన ఫ్యామిలీతో మనం ఫీల్ అవుతాం కదా. బంధువులు చుట్టాలు దూరం దూరంగా ఉంటారు, మనకు అందుబాటులో ఉంది ఆఫీసు. ఇక్కడికి వచ్చామా బిజినెస్ విషయాలు ఉంటాయి, ఫ్యామిలీ విషయాలు ఉంటాయి, అట్లాగే ఆనందం ఉంటుంది, మంచి ఫుడ్ ఉంటుంది, టైం పాస్ ఉంటుంది. ఇప్పుడు జనాలందరూ ఫోన్లకి ల్యాప్టాప్లకి కనెక్ట్ అయ్యారు, ఎవరు కూడా చిన్న టైం ఇవ్వట్లేదు. నేనేంటంటే ఎక్కువ మనుషులతో ఉంటా. నా సేల్స్ కూడా మనం ఎప్పుడైతే మనుషులతో ఉంటామో సేల్స్ కూడా ఫస్ట్గా అవుతాయి అన్నమాట. వాళ్ళ మెంటాలిటీలు, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ సమస్యలు మనకు తెలుస్తాయి కాబట్టి మనం చెప్పంగానే కనెక్ట్ అవుతారు వాళ్ళు. అరే ఈ అమ్మాయి ఉంది, చదువుకోలేదంటుంది, ఇంత చిన్న ఏజ్, ఇంత చాలా చక్కగా చెప్తుంది డెవలప్మెంట్స్ గురించి, ఫ్యూచర్ గురించి, మన పిల్లల గురించి. మనం ఏదైతే కష్టపడుతున్నామో తిని నోటుకుంటూ వస్తున్నాయి, మనం పెడదాము అని చెప్పి ఆవిడెవరో కూడా నాకు తెలియదు. ఒక చిన్న పాయింట్ ఇదే చెప్పా, మీ పాప కోసం మీరు ఇలా పెట్టండి అని. ఆమె ఏజెంట్గా వచ్చింది. వాళ్ళ ఫ్యామిలీ విషయస్ నాకు నేను చెప్పేసరికి మా ఇంట్లో జరిగినవన్నీ నువ్వు చెప్తున్నావు ఫ్రెండ్, ఈరోజు నువ్వు చెప్పిన విధంగా నేను ఇన్వెస్ట్మెంట్ పెడతాను, మా ఫ్యామిలీకి కూడా చెప్పనని చెప్పి అప్పటికప్పుడు లాస్ట్ వీకే బుక్ చేసింది సార్. చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఏవైతే నేను చెప్పానో అవన్నీ వాళ్ళ ఇంట్లో జరిగే సమస్యలంట. అవన్నీ నాకు ఎలా తెలుస్తాయి అంటే నేను ఎక్కువ మనుషులు మీ అందరితో ఉంటా. ఫోన్ చూడను, ల్యాప్టాప్ చూడను. ప్రతి ఒక్కరు నన్ను చూస్తే మీ విషయాలన్నీ నాకు షేర్ చేస్తారు. నేను వద్దన్నా చెప్తారు. ఒక్కరోజు కలిసానండి, అవి పాయింట్స్ పట్టుకొని నేను వాళ్ళకి చిన్న చిన్న సలహాలు ఇస్తూ ఉంటా. దాని ద్వారా మనందరం ఇక్కడికి వచ్చామనుకోండి, డే బై డే రావడానికి ట్రై చేయండి. రోజు రమ్మని నేనేం చెప్పను, ఎందుకంటే మీకు మనీ ప్రాబ్లం ఉండొచ్చు, లేదా టైం సెట్ అవ్వకపోవచ్చు. కంపల్సరీ వస్తే మాత్రం అన్ని విషయాలు అయితే బిజినెస్ సెకండరీ. ఫస్ట్ మనం రిలాక్స్గా ఉంటాం, నలుగురు మనుషులతో ఉంటే. దాని ద్వారా సెకండ్ మనకి బిజినెస్ కూడా ముందుకెళ్తాం. ఇంకా చాలా ఉన్నాయి చెప్తా తప్పకుండా, కాకపోతే నేను ఎప్పుడు మాట్లాడలేదు కాబట్టి